పాలూరు మండలం లారీ డ్రైవర్ సురేష్ గారు బైక్ లో వెళ్తా ఉంటే యాక్సిడెంట్ అయి చనిపోయారు. ఇలా ఇన్ని వందల మంది వేల మంది చనిపోతా ఉన్నారు. వీళ్ళందరూ కొంచెం పేరున్నాళ్ళు కాబట్టి మనకు తెలిసింది. నేను కోరుకుంటుంది కూడా కనీసం మౌలిక అవసరాలు, కనీసం గుంతలు పూడ్చలేని ప్రభుత్వం మీకు ఇంకోసారి కావాలా లేదన్నది మీరు నిర్ణయించుకోండి. జగన్ తీసుకొస్తుంది. ఈసారి కొడితే కుంభస్థలం బద్దలవ్వాలి, బద్దలవుతుంది. బద్దలు కొడదాం. మీరు అందరికీ చాలా మందికి ఏదో చిన్నపాటి ఇల్లు, చిన్నపాటి స్థలం, మీ తల్లిదండ్రులు స్వార్జితం, పిత్రార్జితం ఉంది కదా మీ అందరికీ వరకు. ఈ రోజున గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పట్టుకొచ్చింది. ఇది మీరు చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాట. మీ భవిష్యత్తు కూడా ఇది చాలా అవసరం. మీరు చెప్పండి, ఒక బ్యాంక్ అకౌంట్ మీ దగ్గర ఉంటే మీరు ఎంత కాదనుకున్నా ఇది భారతదేశపు మౌలికమైన సమస్య. ఇది చేతిలో నేను నీకు ఎలా చెప్తాను, డిజిటల్గా నేను ఇచ్చేసి నీకు ఇచ్చేస్తాను, నీ మొత్తం ఆస్తి పత్రాలనే డిజిటల్గా ఉంటాయని జగన్ చెప్తా ఉన్నాడు. సరే, సంతోషం, టెక్నాలజీ మారిపోతుంది, అద్భుతం జరుగుతోంది అని. మరి మన డీటెయిల్స్ అన్ని తీసుకెళ్లి హైదరాబాద్లోని అక్కడ మనం కూర్చోబెట్టి ఒక కంపెనీలో పెడతాడు. నానక్రామంగూడలో ఒక కంపెనీ ఉంది, వైసీపీ వాళ్ళది. ఆ కంపెనీలో మీ ఆస్తి డీటెయిల్స్ అన్ని పెడతాడు. ఇక్కడ మీకు ఉదాహరణకి ఇక్కడ ఒక ఆక్వా రైతు ఉన్నాడు. నీకు ఎన్ని చెరువులు ఉన్నాయి, నీకు ఏమేమి ఉన్నాయి, అది ఎవరికి వెళ్తుంది, దానికి ముందు వెళ్ళింది మొత్తం డిజిటల్గా వాళ్ళ దగ్గర ఉంటుంది. మీకు స్టాంప్ పేపర్లు ఉండవు. ఎవడన్నా సరే రేపు పొద్దున వచ్చి ఏ పులివెందల నుంచో జగన్ మనిషి వచ్చి ఇక్కడ వచ్చి ఈ స్థలం నాది అని కోర్టుకి మనకి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పెట్టుకుంటే అది మీకు తెలియాలి. అది మీకు తెలియకపోతే, మీరు క్లెయిమ్ చేయకపోతే మీకు ఎప్పటికీ రాదు. అది వెళ్ళిపోయింది, మనకి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇది మన తాతగారులు ఇచ్చింది, మన పిత్రార్జితం, మన కష్టార్జితం కావచ్చు. ఇవన్నీ తీసేస్తున్నాడు జగన్. అంబేద్కర్ గారు ఒకటే చెప్తారు, నువ్వు ఎన్ని గొప్ప చట్టాలైనా చెయ్యి, ఎన్ని ఉన్నతమైన ప్రతిపాదనలు చట్టాలు చెయ్యి, పాలించేవాడి బుద్ధి వక్రంగా ఉంటే మనం ఏం చేయలేము. పాలించేవాడి జగన్ వక్రంగా ఉందా, సబబుగా ఉందో మీరు ఆలోచించండి. అరే, ఉపాధి అవకాశాలు ఇవ్వలేదు, డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు, సిపిఎస్ నువ్వు రద్దు చేస్తాను రద్దు చేయలేదు, రోడ్లు వేయలేదు, ఉపాధి అవకాశాలు ఇవ్వాల, ఫీజు రీఎంబర్స్మెంట్లు చేశారా లేదా మీకు చెప్పండి. మీరు ఎన్ని ఫీజు రీఎంబర్స్మెంట్లు చేశారు? ఫీజు రీఎంబర్స్మెంట్లు 10% కూడా చేయని వ్యక్తి. ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతే అతనికి విరామం ప్రకటించడం చాలా అవసరం రాజకీయాల నుంచి. వైసీపీకి క్రాప్ హాలిడే లాగా మన రైతాంగం ప్రకటించినట్టుగా వైసీపీకి పొలిటికల్ హాలిడే ప్రకటించడం చాలా అవసరం. వాళ్ళు సరిదిద్దుకొని భవిష్యత్తులో ఒక 10-12 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తే అప్పుడు మీరు ఆలోచించండి. రోడ్ల మీద తిరిగాడు కదా, మా బాబే మా నాన్నే అని చెప్పి, అమ్మా నాన్నలేని బిడ్డనమ్మా నేను, అమ్మా నాన్నలేని బిడ్డనమ్మా, ఓటేయండమ్మా, మీ ఇంట్లో బిడ్డనమ్మా అన్నాడు. ఇంట్లో బిడ్డ ఏం చేశాడు? పొలాలు తీసేసుకుంటున్నాడు. ఇంట్లో బిడ్డ ఏం చేశాడు? మద్యపానాన్ని అందరికీ ఫ్రీగా సప్లై చేస్తున్నాడు. ఇంట్లో బిడ్డ ఏం చేశాడు? ఇసుక దొబ్బేస్తా ఉన్నాడు. ఇంట్లో బిడ్డ మీ అన్నో తమ్ముడు అయితే ఫీజు రీఎంబర్స్మెంట్ చేయాలి కదా, అది చేయడు. కానీ అమ్మా నాన్నలేని బిడ్డనమ్మా, ఏదన్నా అడుగు, అమ్మా నాన్నలేని బిడ్డనమ్మా అని. అరే, నేను కూడా నాన్నలేని బిడ్డనే, నేను ధైర్యంగానే ఉన్నాను కదా. కనీసం మా నాన్న ముఖ్యమంత్రి కూడా కాదు. మా నాన్న కానిస్టేబుల్ గా పోలీసులో స్టార్ట్ అయ్యి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఒక ఏఈ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా రిటైర్డ్ అయిన వ్యక్తి. ప్రతిదానికి డ్రామా సంపి దొబ్బుతున్నారు మమ్మల్ని. ఏదన్నా మాట్లాడితే నేను లోకల్ కాదంటాడు జగన్. నేను బాపట్లో పుట్టా, తిరుపతిలో నామకరణం చేశాను, ఒంగోలు నెల్లూరులో పెరిగా, పక్కనే ఉన్న మన మొగల్తూరులో మాకు పొలం ఉండేది, మాకు సొంత ఇల్లు ఉండేది. నీలాగా పాపం జగన్ వాళ్ళ తాతగారు చాలా గొప్ప వ్యక్తి. పాపం ఒక బలిజ కులానికి చెందిన వెంకట నరసయ్య గారి